పియానో వాయించటం నేర్చుకోవాలని చాలా మందికుంటుంది కదా, కాని అది చాలా కష్టమైన పని అనుకుంటాం. అయితే ఆశ్చర్యపోయే విషయమేంటంటే అంత పెద్ద నైపుణ్యం కూడా చాలా చిన్న, సులభమైన మెట్లతోనే మొదలవుతుంది. ఈరోజు ఆ మొదటి పియానో పాఠంలో దాగి ఉన్న ఆ పద్ధతిని విడమర్చి చూద్దాం. అసలు ఏమీ తెలియకుండా పియానో ముందు కూర్చుని కేవలం ఒక్క పాఠంలోనే ఒక పాట వాయించేయడం అది ఎలా సాధ్యం? ఏదో మ్యాజిక్లా అనిపిస్తుంది కదూ. సరే, ఆ మ్యాజిక్ వెనుక ఉన్న అసలైన పద్ధతి ఏంటో ఈరోజు మనం చూద్దాం. సరే, పియానో వాయించడం మొదలుపెట్టాలంటే ముందుగా పియానోనే తాకక్కర్లేదు. మన దగ్గరే ఉన్న అసలైన సాధనాల గురించి తెలుసుకోవాలి. ఏంటవి అంటారా? అవే మన చేతులు. ఇది చాలా చాలా సింపుల్ విషయం. మన ప్రతి వేలికి 1 నుంచి 5 వరకు ఒక నంబరిస్తారంతే. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే 2 చేతుల్లోనూ బొటనవేలే నంబర్ 1 అన్నమాట. అక్కడ్నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్లడమే. అచ్చం అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టు. పియానో వాయించడంలో సరైన పోస్చర్ చాలా ముఖ్యం. చేతుల్ని బల్లపొరుపుగా పట్టేయకూడదు. వేళ్లను కొద్దిగా వంచి గుండ్రంగా ఉంచాలి. ఎందుకంటే అప్పుడే సౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. కీబోర్డ్ చూడగానే 88 కీలు అమ్మో అనిపిస్తుంది. కానీ దాన్నలా చూడద్దు. దాన్ని ఒక సింపుల్ మ్యాప్ లాగా చూద్దాం. కొన్ని గుర్తులు పట్టుకుంటే చాలు, మొత్తం మ్యాప్ మన చేతిలో ఉన్నట్టే. ఇక ఇన్స్ట్రక్టర్ చెప్పే అసలు పద్ధతి ఇదే. పియానో మొత్తం ఈజీగా తిరగాలంటే ఆ నల్ల కీలే మనకు దారి చూపిస్తాయి. వాటికో పద్ధతి ఉంది. 2 నల్ల కీలు, తర్వాత 3 నల్ల కీలు, మళ్ళీ 2, మళ్ళీ 3. చూసారా? ఇదే ఆ మ్యాప్ అంటే. మొట్టమొదటి ముఖ్యమైన నోటు సి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఓ చిన్న ట్రిక్ ఉంది. పిల్లి అంటే క్యాట్ కదా, అది సీతో మొదలవుతుంది. సో కీబోర్డ్ మీద 2 నల్లకీలు ఎక్కడున్నాయో చూడండి. వాటికి ఠీక్ పక్కనే ఎడమవైపున ఉన్న తెల్లకీ ఎప్పుడూ సీనే. సింపుల్. ఇక రెండో ముఖ్యమైన నోట్ ఎఫ్. దీనికి గుర్తు చేప అంటే ఫిష్. ఇది ఎఫ్తో మొదలవుతుంది. ఇప్పుడు 3 నల్ల కీలున్న గ్రూప్ని వెతకండి. దానికి స్టార్టింగ్లో ఎడమవైపు ఉన్న తెల్లకీనే ఎఫ్. అంతే. ఈ సిఎఫ్ తెలిస్తే చాలు, కీబోర్డ్ మొత్తం మన కంట్రోల్లోకి వచ్చేసినట్టే. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవి సంగీతంలో అక్షరాలు లాంటివి. కాని పాటలు పాడాలంటే అక్షరాలు కాదు, పదాలు కావాలి కదా. సంగీతంలో ఆ పదాలనే కార్డ్స్ అంటారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. అసలు కార్డ్ అంటే ఏంటి? చాలా సింపుల్. 3 లేదా అంతకన్నా ఎక్కువ నోట్స్ని ఒకేసారి ప్లే చేస్తే అదే కార్డ్. సంగీతంలో ఆ అందమైన హార్మోనీకి ఇదే బేస్ అన్నమాట. ఇక్కడొక అద్భుతమైన ఫార్ములా ఉంది. అదే 135. ఈ ఫార్ములాతో ఏ నోట్నైనా సరే ఒక ఫుల్ మేజర్ కార్డ్గా మార్చేయచ్చు. ఎలాగో చూద్దాం. మన బొటనవేలు అంటే వేలు నంబర్ 1ని సి మీద పెట్టండి. ఇప్పుడు 1, 3, 5 వేళ్లను ఒకేసారి నొక్కండి. అంతే, అదే సి మేజర్ కార్డ్. అదే ట్రిక్ జీ మీద ప్రయోగిస్తే జీ మేజర్ కార్డ్ వచ్చేస్తుంది. భలే ఉంది కదా. ఓకే, ఇక్కడే ఉంది అసలైన మజా. ఇప్పటివరకు మనం నేర్చుకున్నది 2 కార్డ్స్, సి మరియు జీ. నమ్మండి, ఈ రెండింటితోనే ఒక పూర్తి పాటను, అందరికీ తెలిసిన పాటను వాయించేయొచ్చు. ఒకేసారి పాట మొత్తం నేర్పకుండా ఇలా 4 లెవెల్స్గా విడగొట్టడమనేది చాలా తెలివైన పద్ధతి. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరి స్పీడ్లో వాళ్ళు నేర్చుకోవచ్చు. ఒత్తిడి ఉండదు. ప్రతి లెవెల్ పూర్తి చేసినప్పుడు ఆహా నేను సాధించాను అని ఫీలింగ్ వస్తుంది. అది చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ఈ పాఠంలోనే అత్యంత ముఖ్యమైన క్లైమాక్స్ లాంటి విషయానికి వచ్చేశాం. ఇది ఒక పెద్ద మ్యూజిక్ లైబ్రరీకి తాళం చెవి లాంటిది, ఒక శక్తివంతమైన రహస్యం. వేల పాటలు వాయించడానికి 100 కార్డ్స్ అక్కర్లేదు. మనకు కావలసింది కేవలం 4. అవును, విన్నది నిజమే, జస్ట్ 4. మరి ప్రపంచంలో లెక్కలేనన్ని పాటలకి పునాదిగా నిలిచిన ఆ 4 మ్యాజిక్ కార్డ్స్ ఏంటో తెలుసా? అవి సి మేజర్, జీ మేజర్, ఏ మైనర్, ఇంకా ఎఫ్ మేజర్. అంతే. ఇన్స్ట్రక్టర్ చెప్పే మాట వింటే ఆశ్చర్యపోతాం. ఆయనేమంటారంటే ఈ 4 కార్డ్స్ నేర్చుకుంటే చాలు, ఇప్పుడే 75% చర్చ్ మ్యూజిక్ వాయించేయగలరు అని. ఇదేదో గొప్ప కోసం చెప్పిన మాట కాదు, ఇది నిజం. ప్రపంచంలో మనం వినే పాపులర్ సాంగ్స్లో చాలా వరకు ఈ 4 కార్డ్స్ మీదే నడుస్తాయి. సో మనమిక్కడ తెలుసుకోవాల్సిన విషయమేంటంటే సంగీతం అనేది పైకి చూస్తే చాలా పెద్ద సముద్రంలా కనిపించొచ్చు.
కానీ దాని పునాదులు చాలా సింపుల్గా ఉంటాయి. ఈ 4 కార్డ్స్ ఆ పునాదికి దొరికిన తాళం చెవుల్లాంటివి. మరి ఇప్పుడా తాళం చెవులు మన చేతిలో ఉన్నాయి. ఏ పాటల ఖజానాను తెరుతాం?